కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కూడా ఉంది కదా ఆ పార్టీ. తెలంగాణలో అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. ఆంధ్రాలో 100% ఉంది. నేను అనుకుంటాను మరి వస్తే ఏదైనా చేంజెస్ మార్పు అనేది వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా రావాలి అక్కడ. ఎందుకంటే చంద్రబాబు పార్టీ ఉంది, అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యాడ్ అయినప్పుడు ఏదైనా వస్తే మార్పు రావాలని అనుకుంటున్నాను. వస్తే ఇప్పుడు మార్పు రావాలా. మీ మెసేజ్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో దిగుతారు అనేది మాకు అర్థమవుతోంది. మీ సర్వీసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా సర్వీసెస్ చూడండి, ఈరోజు హైదరాబాద్ మెగా సిటీ అయింది. దాదాపు 1 crore అబవ్ పాపులేషన్ ఉంది. ఇంతమందికి ఏ విధంగా రీసోర్సెస్ వాళ్ళకి ఏ విధంగా మనకు ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్ నెట్వర్క్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇది ఒక ప్లానింగ్ తోటి పోవాలి. ఈరోజు చూడండి, మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో 40 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది. రోడ్ అదే 40 story బిల్డింగ్. అక్కడి నుంచి ఎన్ని కార్లు బయటకు వస్తాయి? ఒకే బిల్డింగ్ వస్తలేదు కదా, రోడ్డుకు ఇరువైపులా వస్తున్నది. సో ఈ విధంగా ప్లాన్ లేకుండా కడతా పోతున్నారు. అంటే ఎవరికి లబ్ధి చేకూర్చేదానికి? బిల్డర్కి చేసేదానికి. దీనివల్ల ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది, నష్టమవుతుంది. అంటే ఎక్కడి నుంచి అక్కడికి పోలేకుండా అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎంతో పెద్ద ఎత్తున రింగ్ రోడ్ ఉన్నది, డెవలప్ దానికి ఏరియా ఉన్నది, ఇక్కడ సముద్రాలు లేవు. సో ఒక ప్లాన్ తోటి చేయాలా. ముఖ్యంగా హాస్పిటల్స్, నలుమూలల హాస్పిటల్స్ రావాలా. మంచి స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున రావాలి. ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువైనాయి. సో గవర్నమెంట్ స్కూల్ కూడా రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకుంటుంది కొన్ని పబ్లిక్ స్కూల్లా కొన్ని తీసుకొస్తా అని చెప్పి అంటుంది. అలాంటి స్కూల్స్ తీసుకురావాలి. అట్లీస్ట్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 2 స్కూల్స్ ఆ విధంగా తీసుకొస్తే మిడిల్ క్లాస్, ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, ఎంత మంచి స్కూల్ చెప్పండి ఒకప్పుడు. సో అది అందరూ అఫోర్డ్ చేసే స్కూలు. ఆ విధంగా స్కూల్స్ ఉండాలి. అంతేగాని సంవత్సరానికి 10 లక్షలు 6 లక్షలు ఈ విధంగా కట్టే స్కూల్స్ ఉంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుతలేదు. ముఖ్యంగా గవర్నమెంట్, నేను రేపు ఎలక్ట్ అయినాక నా ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్. ఈ రెండు ఉంటే ఏ కుటుంబం, ఏ ఇండివిజువల్ అయినా కూడా తనంతటి తను ఎదిగేదానికి ఆస్కారం ఉంది. ఈ రెండు లేనప్పుడు ఇక ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఏది కూడా డెవలప్మెంట్ కోసం ముందుకు పోయేదానికి సొసైటీ అంత పెద్ద ఎత్తున పోదు, అంత వేగంగా పోదని నేను భావిస్తాను. ఓకే, ఫైనల్లీ 2 questions మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సమీపంగా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుందా, కళలో అయినా లేదంటే రియాలిటీ అయితే బాగుండు అని, అల్లు అర్జున్ గారు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ? అర్జున్ గారు ఇప్పుడు ఈజ్ యంగ్స్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లో ఉందా అని అనుకునే వాళ్ళకి ఆయన కెరియర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇప్పుడు నేషనల్ యాక్టర్ అయిపోయిండు. రేపు ఇంటర్నేషనల్ యాక్టర్ కావాలి. అదంతా మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మాకేముంది, ఆయన యాజ్ ఎ యాక్టర్గా ఈ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్లీ. నెక్స్ట్ టార్గెట్ అదేనా? 100% అది కావాలి. అదే మా ఒక ఇష్టం. సో చెప్పారా హాలీవుడ్ ఆఫర్స్ ఖచ్చితంగా చేయబోతున్నాను అని? వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పకుండా డెఫినెట్ తనకున్న ఇప్పుడు పేరు, తనకున్న ఈ స్కిల్స్ తోటి డెఫినెట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, క్రికెటర్స్ కూడా, టాప్ క్రికెటర్స్ కూడా అర్జున్ సినిమా పాటలు ఇవన్నీ మిమిక్రీ ద్వారా చేస్తా ఉన్నారంటే డెఫినెట్ ఈ విల్ బికమ్ ఇంటర్నేషనల్ స్టార్. వన్ మోర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయమని ఏమైనా చర్చించారా వాళ్ళతో? మీరు సజెషన్ కానీ మీ ద్వారా డిస్కషన్స్ కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారు నాతోటి అది ఎందుకు చర్చించలేకపోవచ్చు అనుకుంటున్నా అంటే, నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా ఎథిక్స్ తోటి నడిచే మంచి. ఆయన ఒక పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని ఈ పార్టీకి రాని అడిగేటోడు కాడు. మనకి ఇష్టం ఉంటే పోతే అప్పుడు ఏమైనా చేస్తాడేమో కానీ, కాబట్టి ఆ విషయం నిజంగా మా మధ్యన ఎప్పుడు రాలేదు. నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు కావాలి. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్
ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్, నేను వస్తాను 100% ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది. ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. ఓకే, మీరు సెటిల్ అవుతే మాట్లాడా చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నా ఫ్రెండ్ రవి సింగ్ గారు ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ల ముందు నాకు వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలల సార్లు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడుతున్నాను, నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయట పెట్టడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు, అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి.